హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి బోనాలు ఫెస్టివల్ బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎడిట్ చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మేకప్ పెట్టుకుని నీట్గా బోనాలు బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసుకోగలుగుతారు. నేను 2 టైప్ అయితే చేశాను. ఒకటి గ్రూప్ టైప్ అండ్ ఒకటి సింగిల్ పిక్ టైప్. సో రెండు కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మేకప్ పెట్టుకొని నీట్గా బోనాలు బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, నేను బోనాలు బ్యానర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేశాను అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో నేను ఫస్ట్ వచ్చేసి సింగిల్ పిక్ టైప్ అయితే ఎడిట్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ పిక్ టైప్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో గ్రూప్లో వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ పిక్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ సింగిల్ పిక్లో ఓన్లీ మీ యొక్క పిక్ మాత్రం పెట్టి ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. సో రెండు కూడా ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే సింపుల్గా అయితే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్, ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్కి వెళ్ళాక ఇక్కడ నేను రెండు అయితే ఇచ్చాను. సో ఫస్ట్ గ్రూప్ టైప్ అండ్ సెకండ్ సింగిల్ పిక్ టైప్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ జగనిట్స్ అని కనపడుతుంది కదా. సో ఈ వీటి యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని వస్తే సో ఆ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. సో ఒకసారి మీరు ఆ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. అండ్ మీరు ఇంపోర్ట్ అయితే వేసుకోగలుగుతారు, చేసుకొని ఎడిటింగ్ కూడా వేసుకోగలుగుతారు. సో చూడండి ఒకసారి ఆ వీడియో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మనము సింగిల్ పిక్ టైప్ అయితే ఫస్ట్ ఎడిట్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ అయితే చేశాక నేనైతే ఇక్కడైతే మొత్తం యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ బోనాలు పిఎన్జీ అండ్ అమ్మవారు పిఎన్జీ అండ్ కొన్ని లైట్ పిఎన్జీస్. సో ఇలా నేను చాలా మంచిగా అయితే బ్యాక్గ్రౌండ్స్ పెట్టి ఎడిట్ అయితే చేశాను. అండ్ వీటికి కొన్ని ఎఫెక్ట్స్ కూడా పెట్టాను. సో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లైట్ పిఎన్జీ ఉంది కదా ఇక్కడ. సో దీని అయితే ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటే నేను ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ పెట్టి మంచిగా పిక్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఈ ఎఫెక్ట్స్ అయితే ఉండని. అండ్ ఇక్కడ కొన్ని మీకు ఇలా పిక్కి కొంచెం ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి, ఉండని ఎఫెక్ట్స్ అయితే. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు పిక్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు గ్రూప్ అయితే కనబడుతుంది కదా ఫస్ట్ పైన గ్రూప్ అని. సో దీని టైప్ అయితే తీసుకున్నాక ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేస్తే ఇలా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తే చూడండి ఇలా పిక్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు ఫేస్ కూడా కనబడాలి కాబట్టి ఇప్పుడు మూవ్ ఆన్ ట్రాప్స్లోకి వెళ్ళేసి ఇక్కడైతే కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం అయితే తగ్గించుకుందాం ఇలా. సో ఇలా తగ్గించుకొని ఫోటోని అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. వీటికి కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, చాలా బాగా అయితే ఉంటాయి, ఉండని. సో ఏమంటే డిలీట్ చేయకండి, ఉండని. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చాక చూడండి ఇవిలైతే మన ఒక పిక్ అయితే యాడ్ అయితే వేసుకోగలుగుతాం. సో ఇలా సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఫస్ట్ గ్రూప్కి అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే లైట్ పెయింజ్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ మీకు ఒకటి రెడ్ కలర్ ఇచ్చాను, ఒకటి గ్రీన్ కలర్ టెంపుల్ టైప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు మాకు గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ రెడ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా గ్రీన్ అయితే కనపడుతుంది. సో వద్దు మాకు రెడ్ కావాలంటే ఇలా గ్రీన్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రీన్ ఆఫ్ చేసుకొని రెడ్ ఆన్ చేసుకోండి. సో ఇలా రెడ్ కనపడుతుంది. సో మీరు ఏదైనా 2 బ్యాక్గ్రౌండ్స్లో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ టైప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంటుంది. సో పిఎన్జీ మీరు టైప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చి ఇప్పుడు మనం గ్రూప్ టైప్ అయితే చేద్దాం. సో గ్రూప్ ఎడిటింగ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు గ్రూప్ దీనిపైన ట్యాప్ చేసుకున్నాక మనకు గ్రూప్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం అమ్మవారి పిక్ అండ్ కొన్ని టెంపుల్స్ పిఎన్జీ అండ్ లైట్ పిఎన్జీ సో అయితే ఇచ్చాను. సో ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసి ఎడిట్ అయితే చేశాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క గ్రూప్ కింద మీ ఒక నేమ్ అయితే ఉంటుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6. సో ఇక్కడ 6 ఫ్రెండ్స్వి పెట్టి గ్రూప్ అయితే చేశాను. సో గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ 1 ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేస్తే ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే మీ పిక్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మూమెంట్ అసలుకి వెళ్ళేసి ఇక్కడ ఇలా అయితే పెట్టుకోండి కరెక్ట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో చూడండి ఇలా అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క నేమ్ కూడా మీరు నేమ్ పైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు తెలుగు యాడ్ చేసుకోండి. సో లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో లాంగ్వేజ్లో మీరు తెలుగు యాడ్ చేసుకొని మీకు నేమ్ టెక్స్ట్ అయితే చేసుకున్నాక సో మీ ఇష్టం అది లాంగ్వేజ్లో తెలుగు అని యాడ్ చేసుకొని ఇంగ్లీష్ అని యాడ్ చేసుకోండి. నేనైతే తెలుగులో పెట్టాను కాబట్టి తెలుగులో అయితే మొత్తం ఇక్కడ టెక్స్ట్ అయితే డిలీట్ చేయండి. సో డిలీట్ చేసి టెక్స్ట్ అయితే రాసుకోండి. సో రాసాక ఇక్కడ ఫంట్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఫంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే వేసుకొని చాలా బాగా అయితే ఉంటుంది. సో చూసారు కదా. సో గ్రూప్ ఎడిటింగ్ కూడా జస్ట్
పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మీరు ఒక ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ అయితే చేసుకోండి, మిగతాదంతా కూడా మీరే సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. గ్రూప్ అండ్ ఇక్కడ నేమ్, సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా పిక్ చేంజ్ చేసుకొని నేమ్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ మీ యొక్క ఫ్రెండ్స్ది ఇదైతే బోనాలు బ్యానెటింగ్ అయితే ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. సింపుల్గా అయితే ఉంటుంది, జస్ట్ 1 క్లిక్లో అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ టైప్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంటుంది, సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.